హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. ఈరోజు మన టాపిక్ కోఆర్డినేట్ జియోమెట్రీ అండి. అంటే ప్రజెంట్ 10th చదువుతున్న పిల్లలకి ఈ చాప్టర్ బాగా ఉపయోగపడుతుంది. సో దీనిలో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి రాయడానికి ఆ టెక్స్ట్ బుక్లో ఏవైతే కంటెంట్ ఈ చాప్టర్ నుంచి ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ ఎక్సైజ్ 1 నుంచి ఎక్సైజ్ 4 వరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తానండి. అంటే ఇది ఒక 1 అవర్ ఉండొచ్చు హార్డ్గా, అదొక 1 అవర్, ఒక 2 అవర్స్ కనుక మీరు స్పేర్ చేయగలిగితే ఈ చాప్టర్లోంచి కంప్లీట్గా 100% క్లారిటీ వస్తుంది. సో బోర్డ్ ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ రావడం కోసం ఈ చాప్టర్ బాగా ఉపయోగపడుతుందండి. అయితే సో కోఆర్డినేట్ జియోమెట్రీ ఇట్ ఈస్ డెవలప్డ్ బై రెనే డెస్కార్టెస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అనలిటికల్ జియోమెట్రీ. సో కోఆర్డినేట్ జియోమెట్రీ అయినా అనలిటికల్ జియోమెట్రీ అయినా సేమ్ చాప్టర్ అండి ఇది. అయితే ఇఫ్ యూ టేక్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే సపోజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఐఎమ్ టేకింగ్ ద యాక్సిస్ అండ్ ద ప్లేన్. సపోజ్ ఇది ఒక ప్లేన్ అండ్ ఒక వైట్ బోర్డ్ ఒక ప్లేన్గా తీసుకుంటున్నాను. దాంట్లో ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ అంటే ఇక్కడ హారిజెంటల్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, ఎర్త్కి ప్యారల్గా ఉన్నదాన్ని హారిజెంటల్ యాక్సిస్ అంటాం. సో దానికి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని వై యాక్సిస్ అంటాం. సో వై అండ్ వై డాష్ బోత్ ఆర్ మీట్ ఎట్ ఆరిజిన్. సో దీస్ టూ యాక్సిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే మీకు తెలుసు ఈ 0 నుంచి ఇఫ్ ఇట్ ఈస్ గోస్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్స్ ఆన్ ద పాజిటివ్ సైడ్ 1 2 3 4 అట్లా ఉంటాయి. సో అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి -1 -2 -3 -4 అట్లా తీసుకుంటాం. సో ఆన్ ద వై యాక్సిస్ సపోజ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 అట్లా తీసుకుంటామండి. ఇవన్నీ రియల్ నెంబర్స్, ఇదన్నీ రియల్ యాక్సిస్ -1 -2 -3 -4 అట్లా. ఇక్కడ 0 1 తీసుకున్న మధ్యలో చాలా ఉంటాయి, ఇంకా 0.1 0.2 0.3 అట్లా 0.001 0.002 అట్లా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక రియల్ నెంబర్ లైన్. సో దట్ ఈజ్ -∞ టు +∞. ఇది కూడా అప్వర్డ్స్ పాజిటివ్ టు డౌన్వర్డ్స్ నెగిటివ్, +∞ టు -∞ ఇట్లా ఉంటుంది. అయితే ఈ బోత్ ద యాక్సిస్ డివైడ్ ద ప్లేన్ ఇంటూ 4 పార్ట్స్. చూడండి మొత్తం ఇట్లా ఉన్నాయనుకోండి, ఇక 4 పార్ట్స్గా డివైడ్ చేసింది. అందుకనే ఈచ్ వన్ ఏమంటామంటే క్వాడ్రంట్ అంటాం. అంటే 1/4 అంటే క్వార్టర్ కదండి, క్వాడ్రంట్. సో దిస్ క్వాడ్రంట్ ఈజ్ నోన్ యాజ్, ఇది క్వాడ్రంట్ 1 అంటాం, ఇది క్వాడ్రంట్ 2 అంటాం, ఇది క్వాడ్రంట్ 3 అండ్ దిస్ ఈజ్ క్వాడ్రంట్ 4 ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఎప్పుడు కూడా మన నచ్చినట్టు తీసుకోకూడదండి, అదొక ఫిక్స్గా ఉన్నాయి. దీన్నే క్వాడ్రంట్ 1 అనాలి, దీన్నే క్వాడ్రంట్ 1 అంటాను అంటే అనకలు ఉంటుంది. సో ఇదొక యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటాయి క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. సో ఇఫ్ యూ లొకేట్ ఎనీ పాయింట్ ఆన్ ద క్వాడ్రంట్ 1 అంటే సపోజ్ 2, 3 పాయింట్ లొకేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎక్స్ మీద 2 అండ్ వై మీద 3 ఇట్లా తీసుకోవాలి పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ రఫ్గా అయితే గ్రాఫ్లో అయితే క్లారిటీ వస్తుందండి, నేను ఒక వైట్ షీట్ కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 ప్లేసెస్, ఇది ఇక్కడ నుంచి ఇలా 3 రెండు ఎక్కడ మీట్ అయినాయి అంటే ఈ పాయింట్ని 2, 3 దాన్ని ఆర్డర్డ్ పేర్ అంటాం. అంటే సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఆర్డర్డ్ పేర్ ఎక్స్, వై, దీన్నే ఆర్డర్డ్ పేర్ అని పిలవాలి. సో ఇన్ దిస్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాబ్సిస్సా, ABSCISSA యాబ్సిస్సా అంటాం దీన్ని. అదే వై ఈజ్ కాల్డ్ ఆర్డినేట్, ORDINATE ఆర్డినేట్ అంటాం. సో యాబ్సిస్సా అండ్ ఆర్డినేట్. యాబ్సిస్సా మీన్ ఎక్స్ కోఆర్డినేట్, ఆర్డినేట్ మీన్ వై కోఆర్డినేట్. దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ అని కూడా అంటామండి. అంటే ఎక్స్ మీద వై మీద తీసుకోవాల్సి రెండు ఎక్కడ మీట్ అవుతాయో ఆ పాయింట్ని ఆర్డర్డ్ పేర్, లెట్ ఇట్ బి సపోజ్ 2, 3 అంటాం. సపోజ్ -1, 2 అన్నాం అనుకోండి, -1, 2 ఇక -1 ఇక్కడ ఉంది, 2 ఇక ఇక్కడ ఉంది, ఇక్కడ మీట్ అయ్యే పాయింట్నే ఉంటామంటే దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ -1, 2 అట్లా. సపోజ్ -1, -3 చూడండి, ఇక్కడ -1 -3 ఇక్కడ మీట్ అయ్యింది, ఈ పాయింట్ని మనం -1, -3 అనాలి. సపోజ్ 3, -2 ఇక్కడ చూడండి, 3 -2 ఇక్కడ ఉంది, రెండు ఎక్కడ మీట్ అవుతాయి ఈ పొజిషన్లో వస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఒక లైను, ఇలా డాటెడ్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీట్ అవుద్ది, ఈ పాయింట్ని ఏమంటామంటే 3, -2 అంటాం. సో రిమెంబర్ x, y ఈజ్ నాట్ ఈక్వల్ టు
వై కామా ఎక్స్, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు ఎక్స్ కామా వై రెండు ఈక్వల్ అయితే తప్ప ఈ 2 పాయింట్లు ఈక్వల్ అవ్వ. అంటే సపోజ్ 3, -2 అన్నాం, ఈజ్ ఇట్ ఈక్వల్ టు -2, 3? నో, నెవర్ ఈక్వల్. సో 3, 2 ఈజ్ డిఫర్ ఫ్రమ్ -2, 3. రెండు డిఫర్. అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వేరు, అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వేరు, ఇక్కడ వై కోఆర్డినేట్ వేరుగా ఉంది, అక్కడ వై కోఆర్డినేట్ వేరుగా ఉంది. కాబట్టి రెండు ఆర్డినేట్ బేస్ సేమ్గా ఉండవు. సపోజ్ అంటే ఎక్కడైనా సరే పాయింట్ పెట్టినప్పుడు ఏ 2 పాయింట్లు ఈక్వల్ అవ్వవు. 2, 2 ఒక 3, 3, 4, 5, 5, 5, -1, 6 వేరు వేరు పాయింట్ అంటే అంటి లొకేషన్ మీద ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ప్లేస్కి ఒక పాయింట్ నేమ్ ఉంటుంది అన్నమాట. ప్రతి పాయింట్కి ఒక నేమ్, ఒక ఆర్డర్ పేరు రాయొచ్చు. అంటే ఇది ఎక్కువ ఎలా ఉపయోగిస్తామంటే సపోజ్ మనం ఒక స్ట్రీట్లో ఉన్నప్పుడు హౌస్ అడ్రస్ చెప్పాలనుకోండి, మీ హౌస్ ఎక్కడ అడిగారు అనుకోండి, సో మనం చెప్తాం వాళ్ళ స్ట్రీట్లో 4th స్ట్రీట్లో 2nd హౌస్ అని చెప్తాం. అంటే అటు 4th స్ట్రీట్కి వెళ్ళి సపోజ్ అలా గణేష్ నగర్ 4th స్ట్రీట్లో 3rd హౌస్ అన్నాం అనుకోండి, గణేష్ నగర్కి వెళ్ళి ఆ 4th స్ట్రీట్ నుంచి 3rd హౌస్ అది అవుద్ది. అలాగే ఈ పాయింట్ 2, 3 అన్నాం అనుకోండి, అంటే ఎక్స్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్, వై నుంచి ఇలా 3 తీసుకుని రెండు ఎక్కడ మీట్ అవుతాయో ఆ పాయింట్నే మనం 2, 3 అంటాం. అట్లా చెప్పేదాన్నే ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఓకే అండి. సో ఇన్ దిస్ ఆర్డర్డ్ పెయిర్, so if you take any point in this coordinate system, in the 1, quadrant 2, quadrant 3, quadrant 4, if you take any point on the quadrant 1, that will be positive, positive. రెండు కూడా పాజిటివ్లోనే ఉంటాయి. ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ బోత్ విల్ బి పాజిటివ్. చూడండి ఇక్కడ ఎక్స్ పాజిటివ్, ఇది కూడా వై పాజిటివ్. ఏ పాయింట్ తీసుకున్నా ఇక్కడ రెండు పాజిటివ్గా ఉంటాయి. వైల్ కమింగ్ టు సెకండ్ క్వాడ్రంట్, ఎక్స్ చూడండి ఇక్కడ నెగిటివ్, వై ఏంటి పాజిటివ్. అంటే ఏ పాయింట్ తీసుకున్నా ఇలా ఉంటుంది, నెగిటివ్ పాజిటివ్లో ఉంటుంది. అంటే సపోజ్ -2, 3 అన్నాం అనుకోండి, నో డౌట్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు Q2, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సపోజ్ 4, 5 బిలాంగ్స్ టు అన్నాం అనుకోండి, రెండు పాజిటివ్ కదా, నో డౌట్ ఇట్ ఈస్ క్వాడ్రంట్ 1 అని చెప్పొచ్చు. వైల్ కమింగ్ టు క్వాడ్రంట్ 3, ఎక్స్ నెగిటివ్ అండ్ వై నెగిటివ్, అంటే మైనస్ ఇలా ఉంటుంది. దీని ఫస్ట్ క్వాడ్రంట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది, మైనస్ బోత్ నెగిటివ్. సో వైల్ కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉంటుంది. అంటే ఎక్స్ పాజిటివ్ తీసుకుంటాం, వై అనేది నెగిటివ్ వస్తుంది. ఓకే అండి, ఇట్లా ఉంటాయి క్వాడ్రంట్స్ అనేది. సో దీని మీద క్వాడ్రంట్ బేస్ చేసుకుని కొన్ని బిట్స్ ఇవ్వచ్చు, బిట్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ ఇవ్వచ్చు. అంటే సపోజ్ -2, -9 బిలాంగ్స్ టు అని అడగచ్చు, ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని. మీకు తెలుసు ఆల్రెడీ, రెండు నెగిటివ్ అయితే 3rd క్వాడ్రంట్లో ఉంటుందని. యూ కెన్ రైట్ దిస్ Q3, క్వాడ్రంట్ 3లో ఉంటుందని చెప్పొచ్చు. అట్లాగే సపోజ్ -2, 5 బిలాంగ్స్ టు అడిగారు అనుకోండి, ఎక్స్ పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ అండ్ వై పాజిటివ్. చూడండి ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ అలా చెప్పొచ్చు. ఓకే అండి. సో రిమెంబర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, అంటే ఇది మనకు ఐడియా ఉంటే యాక్సిస్ మనకి పాయింట్స్ ఈజీగా పెట్టచ్చు. ఎక్స్ మీద 0 ఆరిజిన్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ నెగిటివ్ ఉంటుంది, అప్వర్డ్స్ పాజిటివ్ ఉంటుంది, డౌన్వర్డ్స్ నెగిటివ్ ఉంటుంది. ఓకే అండి. ఫస్ట్ క్వాడ్రంట్ బోత్ ఆర్ పాజిటివ్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ బోత్ ఆర్ నెగిటివ్. ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ ఎక్స్ నెగిటివ్ అండ్ వై పాజిటివ్. ఇట్లా తీసుకుంటాం. ఓకే అండి. సో ఇలా డైరెక్ట్గా పాయింట్ ఉందనుకోండి మనకు అర్థం అవుద్దు, -2, 5 ఎక్స్ నెగిటివ్ ఉంది, వై పాజిటివ్ ఉంది, బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ అని పెట్టచ్చు. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడగచ్చు కొన్ని బిట్స్. ఎలా అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ greater than 0 and y is less than 0, then x, -y belongs to అని అడగచ్చు. కొంచెం ట్విస్టింగ్ ఇద్దాం అనుకుంటే ఇట్లా చూడండి, x greater than 0 అంటే పాజిటివ్, y less than 0 అంటే నెగిటివ్. మనం అడిగేది x, -y belongs to, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. See here, x is పాజిటివ్, సో x ఏ ఉంది ఇక్కడ అంటే పాజిటివ్, y is నెగిటివ్ అంటే బేసికల్గా y అనే నెంబరు నెగిటివ్ నెంబరు, ఇక్కడ ఇచ్చాడు కండిషన్ y నెగిటివ్, మరి -y ఏమవుద్ది పాజిటివ్ అవుద్ది. అంటే దిస్ పాయింట్ ఈజ్ బిలాంగ్స్ టు Q1 అని పెట్టాలి. అంతేగాని ఇది పైన కండిషన్ పట్టించుకోకుండా మనం ఇది ఆన్సర్ రాసామనుకోండి, మనం ఏమనుకుంటామంటే పాజిటివ్ నెగిటివ్ అనుకుంటాం. పాజిటివ్ నెగిటివ్ అనుకుని ఫోర్త్ క్వాడ్రంట్ తప్పని ఫోర్త్ క్వాడ్రంట్ పెట్టామనుకోండి, రాంగ్ అయిపోద్ది ఆన్సర్. ఇక్కడ కండిషన్ కూడా చూడండి, ఇఫ్ అని ఇచ్చారు కదా, ఇది పట్టించుకోవాలి మనం. ఇది ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ ఇవ్వకుండా ఓన్లీ x, -y అన్నారు అనుకోండి, అటు పెట్టుకో. సపోజ్ 2, -3 అన్నాం అనుకోండి, 2, -3 పాజిటివ్ నెగిటివ్ అడుగుతున్నారు కాబట్టి బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ అని పెట్టచ్చు. ఓకే అండి. అలా కాకుండా ఇక్కడ కండిషన్ అడిగారు, ఎలాగా
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నారు, వై ఈజ్ లెస్ దెన్ 0 అన్నారు. అంటే వై నెగిటివ్ అది, మరి మైనస్ వై ఏమవుద్ది? పాజిటివ్ అవుద్ది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నారంటే పాజిటివే. పాజిటివ్ కామా పాజిటివ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అలా పెట్టుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ అలా కాకుండా ఒక పాయింట్ ఇలా అంటారు, సపోజ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు Q4 అని ఇచ్చి దెన్ మైనస్ ఎక్స్ కామా మైనస్ వై బిలాంగ్స్ టు అని అడిగారు. ఇందాక ఎక్స్ వైలు ఎలా ఉంటే ఇవ్వలే, కానీ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు Q4 అన్నాడు. అప్పటికే మనకు అర్థమైపోయి ఉండాలి, ఇది ఆల్రెడీ Q4 అంటే క్వాడ్రంట్ 4లో ఉంది అంటే ఎక్స్ పాజిటివ్ అయ్యి ఉంటుంది, వై నెగిటివ్ అయ్యి ఉంటుంది. అంటే ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అయ్యి ఉంటుంది. అలా ఉంటేనేగా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి గివెన్ యాజ్ ఎక్స్ కామా వై ఈజ్ బిలాంగ్స్ టు Q4 అంటే క్వాడ్రంట్ 4లో ఉంది అంటున్నాడు. క్వాడ్రంట్ 4లో ఉండాలంటే కండిషన్ ఏంటి? పాజిటివ్ నెగిటివ్ ఉండాలి. అంటే ఎక్స్ అనేది పాజిటివ్, వై అనేది నెగిటివ్ అనమాట. ఇవి ఎలా అడుగుతున్నారు? మైనస్ ఎక్స్ కామా మైనస్ వై బిలాంగ్స్ టు అని అడుగుతున్నారు. సో ఎక్స్ పాజిటివ్ కాబట్టి మైనస్ ఎక్స్ ఏమవుద్ది? నెగిటివ్ అవుద్ది. ఎక్స్ నెగిటివ్ కాబట్టి మైనస్ వై ఏమవుద్ది? మైనస్ ఆఫ్ మైనస్, నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్. అంటే మైనస్ కామా ప్లస్ ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు. ఇగో ఇది మైనస్ కామా ప్లస్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అని పెట్టాలి. దీని ఆన్సర్ అంటే ఇఫ్ ఎక్స్ కామా వై ఈజ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 దెన్ మైనస్ ఎక్స్ కామా మైనస్ వై బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2 అట్లా. అంటే బేస్డ్ ఆన్ ద క్వాడ్రంట్స్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఇట్లా పెట్టాలి. సో క్వాడ్రంట్ అంటే ఏంటి అంటే ద ప్లేన్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ డివైడింగ్ ఇంటూ 4 పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ క్వాడ్రంట్. అలా ఉంటాయి. మరి అట్లా కాకుండా సపోజ్ ఎనీ వన్ ఈజ్ 0 ఉందనుకో సపోజ్, అంటే సపోజ్ 2,0 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇక్కడ 2,0 అనే పాయింట్ మనం పెట్టాలి. ఇక్కడ 2,0 చూడండి, ఎక్స్ మీద 2 వెతకండి, ఇగో ఇక్కడ ఉంది. వై మీద 0 వెతకండి, ఎక్కడ ఉంది? ఇదే కాదు అంటే ఇక్కడే ఉంది పాయింట్. సపోజ్ 4,0 ఇదిగో ఎక్స్ మీద 4 వై 0. -2,0 ఇక్కడే ఉంది, -2,0 అంటే ఆల్ ద పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అంటే సపోజ్ 2,0 కానీ, నెక్స్ట్ 4,0 కానీ, నెక్స్ట్ -2,0 కానీ ఇవన్నీ ఉన్నాయనుకో, అంటే ఆల్ దీస్ పాయింట్స్ వై కోఆర్డినేట్స్ ఆర్ 0. అంటే ఎక్స్ ఎంతో కొంత ఉండి వై కోఆర్డినేట్ 0 అయ్యింది అంటే దట్ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అది కరెక్ట్గా ఎక్స్ మీద ఉంటుంది అని చెప్పొచ్చు. అలా కాకుండా సపోజ్ 0,3 అన్నాం అనుకోండి, 0,3 అంటే x0 అండ్ y3, ఇగో x0 అండ్ y3 ఇక్కడ ఉంది. అట్లాగే సపోజ్ 0,1 ఇగో x0 అండ్ y1. సపోజ్ 0,-3 0, ఇక్కడ ఉంది పాయింట్. ఇవన్నీ y యాక్సిస్ మీద ఉంటాయి. అంటే x కోఆర్డినేట్ 0 అయితే అది ఈ పాయింట్ ప్రతిదీ ఎక్కడ ఉంటుంది అంటే y యాక్సిస్ మీద ఉంటుంది. సో y 0 అయింది అంటే ఆ పాయింట్ x యాక్సిస్ మీద ఉంటుంది. x యాక్సిస్ ఇదన్నమాట. సో ఎనీ పాయింట్ ఈజ్ y కోఆర్డినేట్ 0, దట్ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ x యాక్సిస్. ఇఫ్ ఎనీ పాయింట్ ఇట్స్ x కోఆర్డినేట్ 0, దట్ పాయింట్ లైస్ ఆన్ y యాక్సిస్. అందుకని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్కి ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు 0. అంటే y కోఆర్డినేట్ ప్రతిదీ 0నే అవుద్ది. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0 ఇలా అవుద్ది. అంటే x ఈక్వల్ టు 0 అన్నాడు అంటే అది ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్. ఇఫ్ y ఈక్వల్ టు 0 అన్నాడు అంటే అది ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. ఓకే అండి. సపోజ్ ఎనీ లైన్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ ఈజ్, ఒక లైన్ x యాక్సిస్ ప్యారల్గా ఉంది అన్నాం అనుకోండి, ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే y ఈక్వల్ టు +or-k లాగా ఉంటుంది. అంటే y ఈక్వల్ టు అనుకోండి 2 మీదకి వెళ్ళిపోద్ది, y ఈక్వల్ టు -1 అనుకోండి మైనస్ ఇలా వెళ్ళిపోతాయి. ఈ లైన్స్ అన్నీ ఏమంటామంటే దోజ్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు x యాక్సిస్. అవి y ఈక్వల్ టు +or-k లాగా ఉంటాయి. ఓకే అండి. అట్లాగే ఇఫ్ ఎనీ లైన్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ ప్యారల్గా ఉండే లైన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే x ఈక్వల్ టు +or-k లాగా ఉంటాయి. అంటే ఒక ఈక్వేషన్ సపోజ్ మీకు బిట్స్లో ఇలా అడగచ్చు, ఎలా అంటే x ఈక్వల్ టు 5 అండ్ y ఈక్వల్ టు 9 అని ఇచ్చి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ అని అడిగారు అనుకోండి, సింపుల్గా 90 degrees పెట్టచ్చు మీరు. ఎందుకని x ఈక్వల్ టు సంథింగ్ లైన్ అంటే ప్యారల్ టు y యాక్సిస్ అని తెలుసు మీకు, y ఈక్వల్ టు సంథింగ్ లైన్ అంటే ప్యారల్ టు x యాక్సిస్ అని తెలుసు. ఒకటేమో ప్యారల్ టు x యాక్సిస్ అయ్యి ఉంటే ఒకటి ప్యారల్ టు y యాక్సిస్ అయ్యింది అనుకోండి, ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఈజ్ 90 degrees అని చెప్పవచ్చు. ఎందుకంటే బోత్ యాక్సిస్ ఆర్ మేకింగ్ 90 degrees ఇన్ బిట్వీన్. ఓకే అండి. ఇట్లా కూడా కొన్ని బిట్స్ మనకి ఉపయోగపడతాయి.
Okay, next distance between any 2 points. I am taking the points A x1 y1 and B x2 y2 అని 2 పాయింట్లు తీసుకున్నానండి. అంటే సపోజ్ ఏదో 2,3 ఇంకో పాయింట్ ఏదో -1,6 అలా ఏవో 2 పాయింట్లు. ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ పాయింట్ ఈజ్ x1 y1 అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ x2 y2. ఇక చూడండి ఈ ప్లేన్ మీద ఇదేమో x1 y1 ఈ పాయింట్ ఏమో x2 y2 ఎనీ 2 పాయింట్స్ తీసుకుంటున్నా. నౌ కాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. అంటే ఏవైనా ఒక 2 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఇలా డిస్టెన్స్ అనరు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని షార్టెస్ట్ లెంత్, దాన్నే మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటామండి. సపోజ్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్ వీఆర్ టేకింగ్ ఆఫ్ ఎనీ క్వాడ్రెంట్, ఏ క్వాడ్రెంట్లో ఉండొచ్చు ఆ పాయింట్లు. సో లెట్ ఇట్ బి x1 y1 అండ్ x2 y2. ఆ 2 పాయింట్లకి డిస్టెన్స్ ఎట్లా వస్తుంది అనేది చూస్తే, సపోజ్ ఇఫ్ ఐ డ్రా వన్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్ ఇట్లా కొట్టామనుకోండి, ఇది ఒక హారిజంటల్ ఇట్లా తీసుకున్నాం ఇలాగా. సో ఇది 90 degrees ఫామ్ అవుతుందని తెలుసు మీకు. సో ఈ పాయింట్ ఏమంటున్నామంటే x2, x2 y2 అంటున్నాం పాయింట్ ఇది. అంటే ఈ డిస్టెన్స్ ఎంతో తెలుసు కదండి. ఈ డిస్టెన్స్ మొత్తం ఇక్కడ x2 అయిన ఉంటేనే అక్కడ x2 వస్తుంది. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు x2. మరి ఈ డిస్టెన్స్ ఏమవుద్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది x1. సో x1, y1 కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏమవుద్ది ఇలా తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ పాయింట్ ఈ డిస్టెన్స్, అదే ఇక్కడ డిస్టెన్స్. సో దిస్ ఈజ్ y1. ఇది ఈ టోటల్ డిస్టెన్స్ ఏమవుద్ది y2 ఇలా అవుద్ది. ఒకసారి చుండా పెట్టాం మనం 2,3 పాయింట్ అన్నామంటే x మెంచి 2 y మెంచి 3 అలా పెట్టినట్టు. ఇంకోటి కూడా కొన్ని బిట్స్ సపోజ్ ఇలా ఉంది, ద పాయింట్ 2,3 అని ఇచ్చి డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ ఈజ్ అని కూడా బిట్స్ అడుగుతాడండి. ద 2,3 పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ తీసుకున్నామంటే మనం ఇలా తీసుకున్నట్టు, ఇక్కడేమో 2 ఉంటుంది, ఇక్కడేమో 3 ఉంటుందని తెలుసు మీకు. సో ఈ 2 ఈ 3 కలిపి 2,3 పాయింట్ అయ్యింది ఇక్కడ ఈ పాయింట్. అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అండి 2 యూనిట్స్, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అండి 3 యూనిట్స్. ఇది 3 అంటే ఇదిగో 3 కదండి ఇలా వస్తుంది. ఈ 2 అంటే ఇదిగో 2 కదండి ఇది. అంటే ద పాయింట్ 2,3 డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఈజ్ 3 యూనిట్స్ అవుద్ది. ద పాయింట్ 2,3 డిస్టెన్స్ ఫ్రమ్ ద y యాక్సిస్ ఈజ్ 2 యూనిట్స్ అవుద్ది. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. బట్ చాలామంది రాంగ్ పెడతారు. ఇలా 2,3 పాయింట్ ఇచ్చి దిస్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ ఈజ్ అంటే 2 పెట్టేస్తారు. 2 కాదు 3 యూనిట్స్ ఆపోజిట్ పెట్టుకోవాలి. సో ద పాయింట్ x, y, ద పాయింట్ x, y డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఈజ్ y యూనిట్స్ అయి ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ద y యాక్సిస్ ఈజ్ x యూనిట్స్ అయి ఉంటుంది. సపోజ్ ద పాయింట్ -2,3 అని ఒక పాయింట్ ఇచ్చారు. సపోజ్ -3,5 అని ఇచ్చి ద పాయింట్ -3,5 డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ ఈజ్ అంటే x యూనిట్స్. అంటే -3 యూనిట్స్ అని పెట్టకూడదు, 3 యూనిట్స్ అని పెడితే చాలు, డిస్టెన్స్ కదండి, నెగిటివ్లో ఉండదు. సో దిస్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఈజ్ 5 యూనిట్స్ అయ్యి ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఈజ్ అంటే y యూనిట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద y యాక్సిస్ అంటే x యూనిట్స్ అని పెట్టుకోవాలి మనం. సో పాయింట్ 2,3 డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ ఈజ్ 3 యూనిట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ ఈజ్ 2 యూనిట్స్. అట్లా మనం డిస్టెన్స్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కాన్సెప్ట్ కాబట్టి. నా కమింగ్ టు హియర్ x1 y1 పాయింట్ అంటే ఇక్కడ x1 ఉంటుంది, ఇక్కడ y1 ఉంటుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ x1, ఈ డిస్టెన్స్ y1. ఈ పాయింట్ x2 y2 అన్నాం అంటే ఈ మొత్తం డిస్టెన్స్, ఈ లెంత్ మొత్తం y2 అవుతుంది, ఈ లెంత్ మొత్తం x2 అవుతుంది. బట్ వీఆర్ ఫోకసింగ్ ఇన్ బిట్వీన్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. ఇది మొత్తం x2 కాబట్టి ఈ లెంత్ ఏమవుద్దంటే x2 - x1 అవుద్ది. అంటే ఇది కూడా ఈక్వలే కదండి, ఇది x2 - x1. ఈ లెంత్ మొత్తం y2 అన్నాం, ఇది y1 అన్నాం. సో ఈ పార్ట్ ఒక్కటే ఏమవుతుందంటే y2 - y1 అవుద్ది. సో కమింగ్ టు హియర్ లెట్ ఇట్ బి, ఇది a b ఇది c అనుకున్నాం అనుకోండి, ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని తెలుసు మనకి. అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇట్లా వస్తుంది. సో ఇన్ దిస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఇది ఏసీ. ఏసీ అంటే ఏమవుతుందండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ, బీసీ అంటే ఈ లెంత్, దట్ ఈజ్
y2 minus y1 whole square. సో వీ నీడ్ లెంత్ ఆఫ్ ఏబి ఓన్లీ, ఏ నుంచి బీకి డిస్టెన్స్ కావాలి మనకి. సో స్క్వేర్ ట్రాన్స్పోజ్ టు అదర్ సైడ్, దట్ విల్ బి రూట్, అంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇట్లా వస్తుంది. సో ఇదే మనం డిస్టెన్స్ ఫార్ములా అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఇన్ ఏ ప్లేన్, ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ పాయింట్స్ ఈస్ రూట్ ఓవర్ డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేయొచ్చు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు కాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2, 3 అండ్ -5, 6 అన్నారు అనుకోండి క్వశ్చన్. సో 2, 3 అండ్ -5, 6కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఇట్ బి ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో ఏబి డిస్టెన్స్ కావాలంటే రూట్ ఓవర్ ఇదే ఫార్ములా అండి పెడుతున్నాను. ఈ పాయింట్ని ఏమనుకోవాలంటే మనం x1 y1 అనుకోవాలి, ఈ పాయింట్ని x2 y2 అనుకోవాలి. అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా x2, ఇక x2 అంటే -5 మైనస్ x1 ఈజ్ అంటే 2, -5 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2, ఇక y2 అంటే 6 మైనస్ y1, ఇక ఇక్కడ ఉంది y1 అది 3. సో చాలా జాగ్రత్త అండి, కొంతమంది తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ ఏమంటారంటే x1 y1 తీసుకోకండి, ఈ పాయింట్ని x1 x2 y1 y2 అలా తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఒక పాయింట్లో రెండు ఉండాలి, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్, x1 y1 ఫస్ట్ పాయింట్ అవుద్ది, x2 y2 సెకండ్ పాయింట్ అవుద్ది. ఆ రెండింటిని ఫార్ములా పెట్టుకోవాలి. సో 6 - 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్. చూడండి కొన్నిసార్లు ఇలా వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ రావచ్చు, బండా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఈ సెకండ్ ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ -5 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 3 హోల్ స్క్వేర్ అట్లా వస్తుంది. నెక్స్ట్ -5 - 7 అంటే ఇక్కడ రెండు యాడ్ చేసాం అనుకోండి. సో -7 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 3 అంటే 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ -7 హోల్ స్క్వేర్ ఈజ్ 49 ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9 దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 58. ఇట్లా అంటే కొన్నిసార్లు ఇది పర్ఫెక్ట్ స్కోర్ రావచ్చు లేదా పర్ఫెక్ట్ స్కోర్ రాకపోవచ్చు, ఏముందో ఇట్లా డిస్టెన్స్ కింద వదిలేస్తామండి. అంటే సో రిమెంబర్ దిస్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇదండి. నెక్స్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని కొన్ని అప్లికేషన్, అంటే మనకి ఎట్లా ఇస్తారంటే ప్రాబ్లమ్స్ ఒక 3 పాయింట్స్ ఇచ్చి ఒక 3 పాయింట్స్ ఒక 2, 3, 4, 5 ఆర్ 9, 6 అలా ఏవో ఒక 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 పాయింట్స్తోని ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది అని అడగచ్చండి. సో విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కెన్ ఫామ్ విత్ గివెన్ 3 పాయింట్స్ అని అడగచ్చు. అంటే దాన్ని అన్నీ కూడా మనం ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తామండి. ఇక్కడ రాసిన డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి అనుకోండి, రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా. సపోజ్ గివెన్ 3 పాయింట్స్ ఆర్ లెట్ ఇట్ బి a, b, c ఈ 3 అనుకున్నాం అనుకోండి. ఆ 3 పాయింట్స్తోని అంటే ఇలా ఒక పాయింట్ ఏమో ఇక్కడ ఉంది ప్లేన్ మీద, ఒక పాయింట్ ఏమో ఇక్కడ ఉంది, ఇంకో పాయింట్ ఏదో ఎక్కడ ఉంది. సపోజ్ ఇది a, ఇది b, ఇది c, ఈ మూడిటితోని ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఎలాంటి ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది అని అడిగాడు అనుకోండి. అంటే సపోజ్ ఇన్ దిస్ కేస్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏబి అండ్ బీసీ అండ్ సిఏ. డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసుగా, ఇదే ఫార్ములా. అది యూజ్ చేసి ఏ పాయింట్కి బి పాయింట్కి డిస్టెన్స్ పెడతామండి, అంటే ఒక వాల్యూ వస్తుంది. అండ్ ఆల్సో కాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ బి అండ్ సి, రెండింటికి కూడా డిస్టెన్స్ కడతాం. అండ్ ఆల్సో కాలిక్యులేట్ డిస్టెన్స్ ఫర్ సి అండ్ ఏ ఆర్ ఏసీ. ఇప్పుడు చూడండి, సిఏకి డిస్టెన్స్ కట్టినా ఏసీకి డిస్టెన్స్ కట్టినా ఒకటే వస్తుంది, 2 పాయింట్లు సేమ్ కాబట్టి. ఇది x1 y1 ఇది x2 y2 అనుకోవచ్చు, లేదా ఇది x1 y1 ఇది x2 y2 అని అనుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు, ఇలా అని తీసుకోవచ్చు. ఇంకోటి ఈ ఫార్ములాను మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అని రాసాం, లేదా ఇలాగనే రాసుకోవచ్చు, రూట్ ఓవర్. కొంతమంది రివర్స్ రాస్తారు, ఎట్లాగా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అని రాస్తారు. ఇలా అయినా ఇబ్బంది లేదు, ఇలానే పెట్టుకోవచ్చు. ఎందుకని సపోజ్ ఇట్లా చూసామనుకోండి, 5 - 2 హోల్ స్క్వేర్ ఎంత, 5 - 2 3 స్క్వేర్ ఈజ్ 9.
అలా కాకుండా సపోజ్ 2 - 5 హోల్ స్క్వేర్ అన్నాం అనుకోండి. 2 - 5 ఈజ్ -3, -3 హోల్ స్క్వేర్ ఈజ్ -3 3 9. సేమ్ కదండి. ఇలా అయినా ఒకటి, ఎందుకండి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. స్క్వేర్ లేకపోతే ఇబ్బంది. 5 - 2 2 - 1 ఒకటి సేమ్ కాదు, కానీ హోల్ స్క్వేర్ పెట్టాం కదా. స్క్వేర్ పెట్టినప్పుడు ఇక్కడ నెగిటివ్ అయినాయి, పాజిటివ్ అవునాయి. మనకు వచ్చే రిజల్టెడ్ వాల్యూ మస్ట్ బి పాజిటివ్ ఓన్లీ. నెగిటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ స్క్వేర్ చేస్తే అలాగే పాజిటివ్నే ఉంటుంది. కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ఉన్నా ఇబ్బంది లేదు, లేదా x1 - x2 హోల్ స్క్వేర్ రాసుకున్నా పర్వాలేదు. కొంతమంది ఇలా కూడా రాస్తారు. మీకు ఎలా అలవాటు అయితే అలాగ మనం ఫార్ములాని రాయొచ్చు. నెక్స్ట్ 3 పాయింట్స్ ఇచ్చారు. అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అయిందని అడిగితే అనుకున్నాగా డిస్టెన్స్ ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ కట్టేస్తాం. కట్టేసి ఆ 3 కూడా ఈక్వల్ అయినాయి అనుకోండి. సపోజ్ ఇఫ్ ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, 3 ఈక్వల్ అయిపోయినాయి లక్కీగా. అలా అయిపోయినాయి అనుకోండి, ఆ ట్రయాంగిల్ ఏం ఫామ్ అవుద్ది అంటే మీకు తెలుసు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటరల్ అని రాస్తాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కెన్ ఫామ్. అది అలా కాకుండా సపోజ్ ఏబీ ఈక్వల్ టు బీసీ అయింది, నాట్ ఈక్వల్ టు సిఏ అలా అయింది. లేదు అనుకుంటే ఏబీ ఈక్వల్ టు సిఏ అండ్ నాట్ ఈక్వల్ టు బీసీ. లేదు అనుకుంటే సిఏ ఈక్వల్ టు బీసీ ఆర్ నాట్ ఈక్వల్ టు ఏబీ. ఎనీ కేస్ అంటే ఏంటి, ఇన్ ద 3 ఎనీ 2 ఆర్ ఈక్వల్ అండ్ 1 ఈజ్ డిఫర్. ఎవో 2 ఈక్వల్ అవుతున్నాయి. డిస్టెన్స్ కట్టాం ఏబీ బీసీ సిఏలు. ఏబీ ఈక్వల్ టు √10 వచ్చింది, బీసీ ఈక్వల్ √10 వచ్చింది, సిఏ ఈక్వల్ టు 5 వచ్చింది. అంటే ఏంటి, ఏబీసీలు ఈక్వల్ అవుతుంది, ఇది మాత్రం నాట్ ఈక్వల్ అవుతుంది. అలాంటి కేసుల్లో ఈ ట్రయాంగిల్ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఇఫ్ 2 sides are equal, that is called isosceles triangle. ISOS CELES isosceles triangle అంటాం, 2 sides ఈక్వల్ అయితే. అలా కాకుండా సపోజ్ ఏ సైడు ఈక్వల్ అవ్వట్లే, ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు సిఏ. ఏ సైడ్స్ ఈక్వల్ కావు, ఇది డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఈ 3 డిఫరెంట్గా వచ్చినాయి. దెన్ దిస్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ స్కేలెన్. దీన్ని మనం స్కేలెన్ ట్రయాంగిల్ అంటాం. SCALENE స్కేలెన్ ట్రయాంగిల్ ఇట్లా అంటాం. అంటే ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ప్లేన్ మీద ఉన్న 3 పాయింట్స్తోని ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది అని అడిగినప్పుడు ఇలా డిస్టెన్స్ 3 సార్లు చేయాలి. ఇదే ఫార్ములాని ఏకి బీకి వచ్చిన పాయింట్ని ఏబీసీ అనుకోండి, లేదా PQR మీకు నచ్చినట్టు వేరియబుల్తో అనుకోవచ్చు. సో డిస్టెన్స్లు కట్టాలి, ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్. ఆ 3 ఈక్వల్ అయితే ఓకే, ఇట్ ఫార్మ్స్ ఏ ఈక్వల్ ట్రయాంగిల్ అని రాస్తాం. లేదు ఏవో 2 ఈక్వల్ అయినాయి, థర్డ్ నాట్ ఈక్వల్ అయింది, సో ఇట్స్ ఫార్మ్స్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ విత్ గివెన్ పాయింట్స్ అని రాస్తాం. అలా కాకుండా ఏవి ఈక్వల్ కావట్లేదు, సో విత్ దీస్ గివెన్ పాయింట్స్ స్కేలెన్ ట్రయాంగిల్ విల్ ఫామ్ అని రాస్తాం అనమాట. ఓకే అండి. అట్లా కాకుండా సపోజ్ 4 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి ఇదే క్వశ్చన్లో. అలా కాకుండా ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు ప్లేన్ మీద, ABC అండ్ డి కూడా పాయింట్ ఇచ్చారండి. ఇచ్చి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుందని అడిగారు. క్వాడ్రిలేటరల్ అంటే ఒక ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ ABCD ఇలా ఉన్నాయి. AB జాయిన్ చేసాం, BC జాయిన్ చేసాం, CD జాయిన్ చేసాం, DA జాయిన్ చేసాం అనుకోండి, దీన్నే ఒక క్వాడ్రిలేటరల్ అంటాం. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. ఇది ఒక AB BC CD DAలు ఒక 4 లైన్ సెగ్మెంట్స్తో. ఇది ఒక క్వాడ్రిలేటరల్ కదండి. క్వాడ్రిలేటర్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుద్ది అని అడిగారు అనుకోండి. ఫస్ట్ వన్ సపోజ్ రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్ ఫామ్ అవ్వడానికి ఎలా ఉండాలి కండిషన్స్ అంటే సేమ్ ఇది. AB డిస్టెన్స్ కడతామండి, AB BC CD DA ఆర్డర్లో రాయాలి పాయింట్లు కూడా. వాడు ఇచ్చిన పాయింట్స్ అన్నీ వరుసగా తీసుకోవాలండి. మనం నచ్చినట్టు ఆర్డర్ మార్చేయకూడదు, ఆర్డర్ మార్చేస్తే మళ్ళీ వేరే ఫిగర్ అయిపోద్ది. సో ABCD ఇలాగ యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్ లేదా క్లాక్వైడ్ డైరెక్షన్. ఒక మిస్టేక్, కామన్ మిస్టేక్ నేను పిల్లల్లో చూసింది ఏంటంటే ఇలా పెడతారు, ఇలా ఉందని క్వాడ్రిలేటరల్ A రాసి ఇక్కడ B రాసి C రాసి D రాస్తారు. ఇలా ఎప్పుడూ ఉండదండి. అంటే ఇలా AB వచ్చేలా CD రావు. ఇలా ఇస్తే యాంటీ క్లాక్వైడ్ డైరెక్షన్ రావాలి, ఇలా క్లాక్వైడ్ డైరెక్షన్ రావాలి. AB ఉన్నప్పుడు ఇక్కడ C రావాలి, ఇక్కడ D రావాలి. లేదు నాకు అలా ఇష్టం లేదు అనుకున్నాం అనుకోండి, ఇలానే పెట్టచ్చు. ఇక్కడ A పెట్టావు కదా, ఇక్కడ B పెట్టచ్చు, ఇక్కడ C పెట్టచ్చు, ఇక్కడ D పెట్టచ్చు, ఇలా రావాలి. సో క్లాక్వైడ్ డైరెక్షన్లో ABCD పంచుకుంటూ వెళ్ళాలి, లేదా
యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఏబిసిడి అని పెట్టి రావాలి. ఇక్కడ ఏబి రాసి ఇక్కడ సిడి అలా రాయకూడదండి. అలా రాస్తే మన ఆర్డర్ మిస్టేక్ అయిపోద్ది. అంటే వాడు కూడా క్వశ్చన్లు ఏమంటాడంటే టేక్ ఎన్ ఏ ఆర్డర్ అని ఇస్తాడు. సపోజ్ 2, 3, 4, 5, -9, 6, 0, -1 టేకింగ్ ఆన్ ద ఆర్డర్ విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ కెన్ ఫామ్ అని అడుగుతాడు. అంటే అలా ఆర్డర్లో తీసుకున్నప్పుడు ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది అని. యూఆర్ ఆల్సో టేకింగ్ ఆన్ ద ఆర్డర్ ఏబిసిడి వరుసగా రాస్తాం వాడు ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా. సో కాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏబి, ఏకి బీకి డిస్టెన్స్ కడతాం. కాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఫర్ బీసీ, బీసీ డిస్టెన్స్ కడతాం. సిడి డిస్టెన్స్ కడతాం. డిఏ డిస్టెన్స్ కూడా కడతాం. కట్టినప్పుడు అది రెక్టాంగిల్ ఫామ్ అవ్వాలి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బి, ఏబి ఈక్వల్ టు సిడి. అంటే మీకు తెలుసు రెక్టాంగిల్ ఎట్లా ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇలా ఉంటాయి. ఇది ఏబిసిడి అన్నారు అనుకోండి, చూడండి. సో ఏబి ఈక్వల్ టు సిడి ఆర్ ఏడి ఈక్వల్ టు బీసీ, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. కానీ ఆపోజిట్ ఈక్వల్ అయినంత మాత్రాన అది రెక్టాంగిల్ అని మనం చెప్పలేం. ఎందుకంటే పారలగ్రామ్లో కూడా ఆపోజిట్ ఈక్వల్ అవుతాయి. ఈచ్ యాంగిల్ 90 రావాలి. 90 అని మనం ప్రూవ్ చేయలేము. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా కూడా తెలుసు మనకి. అందుకని ఏం చేయాలంటే ఏకి సికి డిస్టెన్స్ కట్టాలి, డయాగోనల్. సో డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ కదండి రెక్టాంగిల్లో. ఏసీ డిస్టెన్స్ కడతాం అండ్ బీడీ డిస్టెన్స్ కూడా కడతాం. అది కూడా ఈక్వల్ అయ్యింది అంటే దెన్ యూ కెన్ కన్ఫర్మ్ గివెన్ 4 వెర్టిసెస్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్ అంటాం. అంటే ఏబి ఈక్వల్ టు సిడి అవ్వాలి, అట్లాగే బీసీ ఈక్వల్ టు ఏడి అవ్వాలి, అండ్ ఆల్సో డయాగోనల్స్ ఏసీ ఈక్వల్ టు బీడీ ఇలా అనాలి. ఏసీ ఏబి కదా ఏసీ తీసుకోవాలి, ఆల్టర్నేట్ ఒకటి వదిలేసి ఇంకోటి తీసుకుంటే ఏకి సితో ఫామ్ అయ్యేదే డయాగోనల్, బీకి డీకి ఫామ్ అయ్యేదే డయాగోనల్. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగోనల్ కూడా ఈక్వల్ అయ్యింది. అంటే చూడండి మొత్తం 6 కట్టాలి డిస్టెన్స్. ఇక్కడ ఏబీ కట్టాలి, సిడి, బీసీ, ఏడి, ఏసీ అండ్ బీడీ ఆల్సో. ఎంతసేపు ఉండదు, చూసాం కదా ఫార్ములా ఇది √. అన్నిసార్లు ఫార్ములా కూడా ఎక్కర్లేదు. ఫస్ట్ డిస్టెన్స్కి ఫార్ములా వేసుకుంటే చాలు. నెక్స్ట్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం ఈ పాయింట్లు ఇది మైనస్ ఇది హోల్ స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ ఇది హోల్ స్క్వేర్ పెట్టి తప్పని సింప్లైజ్ వేస్తాం అంతే. సో ఇలా ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, మనం అది రెక్టాంగిల్ ఫామ్ అయింది అని రాయొచ్చు. అలా కాకుండా స్క్వేర్ ఫామ్ అవ్వాలనుకోండి సపోజ్, అంటే వాడు ఇచ్చిన పాయింట్స్ స్క్వేర్ ఫామ్ అవ్వడానికి ఎలా ఉండాలి అంటే ఇలా ఏబిసిడి తీసుకుంటే తెలుసు మనకి ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కానీ రాంబస్లో కూడా ఈక్వలే ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కూడా డయాగోనల్స్ కాల్కులేట్ చేయాలి, డయాగోనల్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఎలా ఉండాలంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అలా. నెక్స్ట్ ఏసీ ఈక్వల్ టు బీడీ ఇట్లా. సో డయాగోనల్స్ ఈక్వల్ అండ్ ఆల్ సైడ్స్ ఆల్సో ఈక్వల్ ఇలా అయ్యింది అనుకో, ఓకే వాడు ఇచ్చిన 4 పాయింట్స్ స్క్వేర్ ఫామ్ అవుతుంది అని మనం రాయొచ్చు. వాడు ఇస్తాడు షో దట్ విత్ దీస్ గివెన్ 4 పాయింట్స్ ఫార్మ్స్ ఏ స్క్వేర్ అని అడగచ్చు 8 మార్క్స్కి. చూపించండి అని. అప్పుడు మనం ఇలా డిస్టెన్స్లు అన్నీ ఈక్వల్ అవుతున్నాయని చూపించి డయాగోనల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయని రాసుకొని దేర్ఫోర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. సో విత్ దీస్ 4 పాయింట్స్ విల్ ఫార్మ్ ఏ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే అండి. అలా కాకుండా ఇలాంటి 3 పాయింట్స్తో ప్యారలలోగ్రామ్ ఫామ్ అయిందని చూపించాలంటే ఎలా? ప్యారలలోగ్రామ్ మీకు తెలిసిన ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ ఇలా ఉంటాయి. అంటే ఇది రెక్టాంగిల్ లాగా ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఒక షేడ్గా ఉంటుంది అలాగా. అంటే ఈచ్ యాంగిల్ 90 ఉండదు, బిలో 90 కానీ అబవ్ 90 కానీ ఉండొచ్చు ఇట్లా అనమాట. సో ఇన్ దిస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఇవి ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. ఆపోజిట్ ఈక్వల్ అయితే చాలు, మనం డయాగోనల్స్ నాట్ ఈక్వల్ అని చూపించక్కర్లేదు. ఎందుకంటే ఈక్వల్ అయితే రెక్టాంగిల్ అంటాం, ఇది ప్యారలగ్రామ్ అన్నాం. అయితే ఈ డయాగోనల్స్ ఈక్వల్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. ఈక్వల్ అని అనుకోండి రెక్టాంగిల్ అంటాం, ఎందుకంటే ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలగ్రామ్స్. బట్ ఆల్ ప్యారలగ్రామ్స్ నీడ్ నాట్ బి రెక్టాంగిల్స్. ఒకసారి మళ్ళీ వినండి, ఆల్ ప్యారలగ్రామ్స్ ఆర్ నీడ్ నాట్ బి రెక్టాంగిల్స్ బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్ అవ్వాలంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ ఉంటే చాలా ప్యారల్ కదా. ఇక్కడ అవి ఈచ్ యాంగిల్ 90 ఉంటే ఉండొచ్చు, ఉండకపోతే ఉండకపోవచ్చు. అందుకని రెక్టాంగిల్స్ అన్నింటినీ మనం ప్యారలగ్రామ్స్ అనొచ్చు. వాడు ప్యారలగ్రామ్ చూపించమన్నాడు అంటే డయాగోనల్ చూపించడం పోయినా పర్వాలేదు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయని చూపిస్తే చాలు. ఇట్ ఈస్ ఏ ప్యారలగ్రామ్ ఓన్లీ. నెక్స్ట్ 4th ఫార్మ్స్ ఏ రాంబస్ అన్నాడు అనుకోండి, దీంతో రాంబస్ ఫామ్ అయిందని చూపించమన్నాడు అనుకోండి.
రంబస్ అంటే ఇలా ఉంటుంది. చూడండి కొంచెం నీట్గా వేస్తున్నాను. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇలా డైమండ్ షేప్లో ఉంటుంది. సో ఇన్ దిస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇది ఏ బి సి డి అన్నీ ఈక్వల్ అవుతాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు డిఏ, అన్ని సైడ్స్ ఈక్వల్. ఇక్కడలాగే సేమ్. అంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్, బట్ ఆల్ రాంబస్ ఆర్ నీడ్ నాట్ బి స్క్వేర్స్. ఇక్కడ ఈచ్ యాంగిల్ 90 ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం 90 ఉండాలి గ్యారంటీగా. అలా ఉంటేనే మనం స్క్వేర్ అంటాం. ఇట్లా మనం ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రేటర్ ఫామ్ అయ్యింది అన్నప్పుడు ఇట్లా డిస్టెన్స్ బేస్ చేసుకుని ఈ ఫార్ములాతో మనం ఈజీ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, ఇది తర్వాత షో దట్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటాడు. అంటే మనం ఫర్దర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేసినప్పుడు ఒకటి పెడుతుంది. ఇది కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉన్నాయని చూపించండి అంటాడు. అంటే అన్నిటి మనం ట్రయాంగిల్ ఫామ్ అవ్వవు కదండి. ఒక పాయింట్లు ఇలా ఉన్నాయనుకోండి ప్లేన్ మీద, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుద్దని రాసాం 3ని. లేదు 3 పాయింట్స్ ఇలాగే ఉన్నాయి, ఒకే లైన్ మీద ఉన్నాయి, ఎలా ఫామ్ చేస్తాం? ట్రయాంగిల్ ఫామ్ అవ్వదే. ఎందుకని ఈ పాయింట్, థర్డ్ పాయింట్ ఏమన్నా కొంచెం పైన ఉందనుకోండి, దీంతో ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. లేదా కొంచెం కింద ఉందనుకోండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. లేదే ఈ పాయింట్ కూడా దీని మీదే ఉంది, సపోజ్ ఈ థర్డ్ పాయింట్ కూడా ఏబి ఉండి సి కూడా ఈ లైన్ మీదే ఉంది, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది, ఫామ్ కాదే. అలాంటి పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. అంటే పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్, సచ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్. కోలీనియర్, కో అంటే సేమ్, లీనియర్ అంటే లైన్. సేమ్ లైన్ మీద ఉండే పాయింట్స్ కాబట్టి కొలీనియర్ పాయింట్స్ అంటాం. అలా అవ్వాలి అంటే ఎలా ఉండాలి? డిస్టెన్స్ కడతాం మామూలుగానే. 3 పాయింట్స్ ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ కట్టాం. కట్టినప్పుడు ఏవో 2 డిస్టెన్స్లు యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ వచ్చింది అనుకోండి. అంటే సపోజ్ ఏసీ డిస్టెన్స్ కట్టాను 2 యూనిట్స్ వచ్చింది. బీసీ డిస్టెన్స్ కట్టాం, ఒక సపోజ్ 5 యూనిట్స్ వచ్చింది. అట్లా ఏబీ కట్టినప్పుడు 7 వచ్చింది. సపోజ్ ఏబీ కట్టినప్పుడు 7 వచ్చింది. అంటే ఏంటి? 2 + 5 = 7 కదండి. అంటే ఒకే లైన్ మీద ఉన్నట్టు అనమాట. అంటే ఏవైనా 2 డిస్టెన్స్లు యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ వచ్చింది అంటే ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే దే ఆర్ ఇన్ సేమ్ లైన్, దే ఆర్ కొలీనియర్ అని రాస్తాం. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే, సపోజ్ ఇన్ ఏ ప్లేన్ ఇఫ్ ఐ టేక్ ఏ కామా బి 2 పాయింట్స్, అంటే సపోజ్ ఫస్ట్ పాయింట్ ఈజ్ x1 y1 అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ x2 y2. Suppose let a point P which divides AB in the ratio m:n ఇలా డివైడ్ చేస్తుంది. అంటే ప్లేన్ మీద ఒక 2 పాయింట్లు ఉన్నాయి, మధ్య ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ ఏబిని సపోజ్ m:n అంటే 2:3 4:5 ఏదో రేషియో డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ P పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సో కోఆర్డినేట్స్ ఆఫ్ P ఈక్వల్ టు విచ్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో m:n ఇంటర్నల్లీ. P పాయింట్ ఎక్కడ ఉందండి? ఇంటర్నల్గా పాయింట్ ఉంది, మధ్యలో ఉంది. మధ్యలో అంటే అటు ఇటుగా ఈ రెండింటికి అలాగా. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుద్దంటే, ఫార్ములాని ఇలా అంటాం, mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. ఇది దీన్నే సెక్షన్ ఫార్ములా అంటాం. అంటే ఏ పాయింట్ బి పాయింట్ మనకు తెలుస్తుంది. సపోజ్ 2,3 లేదా 4,5 అలా ఇచ్చారు. సో ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 2:3 అని అడిగారు అనుకోండి. సపోజ్ అంటే m = 2 అండ్ n = 3 తీసుకుని ఈ పాయింట్ x1 y1 x2 పాయింట్ తీసుకుని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n is the సెక్షన్ ఫార్ములా విచ్ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ. అలా కాకుండా సపోజ్ పాయింట్ ఎక్స్టర్నల్గా ఉంది అంటే, సపోజ్ ఇట్లా ఏ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ఏ బి పాయింట్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఈజ్ x1 y1 అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఈజ్ x2 y2. ఇక్కడ ఎక్కడో పి పాయింట్ ఉంది, ఇది ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది ఇలా అనమాట. అంటే ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. ఇన్ ద రేషియో m:n అన్నాం అనుకోండి. ఇలాగ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది కాబట్టి ఈ వెనక్కి వచ్చే రేషియోని ఏం తీసుకుంటామంటే మైనస్ తీసుకుంటాం. ఇక్కడ n ప్లేస్లో -n పెట్టి సబ్ చేయాలండి. అంటే సేమ్ ఫార్ములా అవుద్ది. సో ఇఫ్ P ఈజ్ ఏ ఎక్స్టర్నల్, ఇది P ఎక్కడ ఉంది అంటే ఇంటర్నల్గా ఉంది. ఇక్కడ P ఎక్కడ ఉంది అంటే
ఎక్స్టర్నల్గా ఉంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే అండి సేమ్ ఫార్ములా mx2 మైనస్ nx1 బై m మైనస్ n. n ప్లేస్లో మైనస్ అని పెట్టుకోవాలి. అట్లాగే అదర్ కోఆర్డినేట్ my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఇది పాయింట్. సో ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది కాబట్టి దాన్నే మనం ఎక్స్టర్నల్ పాయింట్ అంటాం. P ఈజ్ ఎక్స్టర్నల్లీ. మన క్వశ్చన్లో అడుగుతాడు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ పాయింట్ విచ్ డివైడ్స్ AB A2,3 B4,5 ఇన్ ద రేషియో 2:3 ఎక్స్టర్నల్లీ అంటాడు. అంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేసింది అన్నప్పుడు ఇలా మైనస్ తీసుకోవాలి. mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. అలాగే అనుకోండి ఇది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n అండ్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ప్లస్ అయితే ఈ పాయింట్ ఇంటర్నల్గా ఉంటుంది. ఇదండి. సో ఇదే ఫార్ములాని మనం మిడ్ పాయింట్ కూడా అప్లై చేయొచ్చు. అంటే ఒక 2 పాయింట్లు ఇచ్చి దానికి మిడ్ పాయింట్ కనుక్కోమన్నారు అనుకోండి. సపోజ్ మిడ్ పాయింట్ ఫార్ములా అంటే సపోజ్ ఏ పాయింట్ ఇక్కడ ఉంది, బి పాయింట్. సో లెట్ ఇట్ బి ఏ ఈజ్ x1 y1 అండ్ బి ఈజ్ x2 y2. ఎగ్జాక్ట్గా పి అనే పాయింట్ మధ్యలో ఉంది, మిడ్ పాయింట్ కాబట్టి. అంటే రేషియో ఏమొస్తుంది 1:1గా. సో మిడ్ పాయింట్ ఎక్కడో మిడ్లో లేదు, మధ్యలో ఎక్కడో ఉంది కాబట్టి ఇది సపోజ్ m:n, 2:3 4:5 ఏదో రేషియోలో ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు మనకి మిడ్ పాయింట్ అంటున్నాడు. అంటే రెండింటికి మిడిల్లో ఉంది. మిడిల్లో ఉంటే రేషియో ఈక్వల్ అవుద్ది 1:1. సో సేమ్ ఫార్ములాలో m = 1 n = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. అప్పుడు ఆ P పాయింట్ ఏమొస్తుందంటే P = 1 పెట్టండి, x2 ప్లస్ x1 బై 1 + 1 2 అలా ఉంది. దాన్ని ఆర్డర్లో రాసుకుంటే x1 ప్లస్ x2 బై 2. ఇక్కడ కూడా y అంటే y1 ప్లస్ y2 బై 2. ఇది ఫార్ములా అండి. సో దీన్నే ఫార్ములా ఫర్ మిడ్ పాయింట్ అంటాం. మిడ్ పాయింట్ కనుక్కోవడానికి అంటే సపోజ్ x1 y1 అండ్ x2 y2 2 పాయింట్స్ ఇచ్చి దాని మిడిల్లో ఉండే పాయింట్ ఏది అంటే ఇదండి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. లేదా పాయింట్ మిడిల్లో లేదు, ఏదో రేషియోలో ఉంది, అప్పుడు ఇది. దీన్నే సెక్షన్ ఫార్ములా అంటామండి. ఓకే, అంటే సపోజ్ ఒక క్వశ్చన్ ఇలా ఉంది. సో ఒక సర్కిల్ ఇచ్చి ఇలా అన్నాడు. సపోజ్ ఇట్ సర్కిల్ అండ్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. ఇది డయామీటర్ కదండి. ఈ ఎండ్స్ సపోజ్ 2,3, ఇదేమో సపోజ్ 4,5 అని ఇచ్చారు. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నారు. ఇది డయాగోనల్ డయామీటర్కి ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక ఎండ్ పాయింట్ అలా ఇచ్చి వాట్ ఈస్ ద మిడ్ పాయింట్, అది వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నారు. చూడండి ఈ డయాగోనల్ అంటే ఇది దీనికి ఏమవుతుందంటే ఈ డయామీటర్కి ఈ సెంటర్ అనే పాయింట్ సెంటర్ పాయింట్ అయ్యి ఉంటుంది. ఏకి బీకి మిడ్ పాయింటే కదండి ఓ అనేది. అంటే ఈ కాన్సెప్ట్లో మనం మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకుని చేస్తే సరిపోయింది అనమాట. అంటే ఏకి బీకి మిడ్ పాయింట్ ఫార్ములా వేసి కాల్కులేట్ చేసాం అనుకోండి, ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. చూడండి అప్పుడు 2 + 4 2 + 4 ఇక్కడ x1 అంటే 2 అండి, x2 అంటే 4 2 + 4 బై 2 అండ్ y1 అంటే 3, ఇక్కడ y2 అంటే 5 బై 2 ఇట్స్ ఈక్వల్ టు 4 + 2 6 6 బై 2 ఈజ్ 3, 3 + 5 8 8 బై 2 4 అంటే 3, 4 ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అలా ఉపయోగించవచ్చు. అంటే కొంచెం అప్లికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏవో 2 పాయింట్లు ఇచ్చి ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఓకే అండి. లేదు వేరే రేషియోలో ఉంది అంటే కనుక్కోవడం ఫార్ములా ఇది. సో ఈ 2 మనం సెక్షన్ ఫార్ములా లాగా ఉపయోగిస్తామండి. నెక్స్ట్ అండి ట్రై సెక్షనల్ పాయింట్స్. అంటే ఇక్కడే అర్థమవుతుంది మీకు. ట్రై సెక్షనల్ అంటే ఏ పాయింట్ బి పాయింట్ ఉండి ట్రై సెక్షన్ అంటే 3 పార్ట్స్ చేయాలి, 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి ఈ లైన్ సెగ్మెంట్ని. సపోజ్ ఈ ఫస్ట్ పాయింట్ x1 y1 అండ్ ఈ పాయింట్ని x2 y2 అనుకున్నాం అనుకోండి. దీన్ని కరెక్ట్గా 3 ముక్కలు చేయాలి, 3 పార్ట్స్ చేయాలి. 3 పార్ట్స్ చేయాలంటే 2 చోట్ల కట్ చేయాలి మనం కదా. ఉన్న లెంత్ మొత్తం 2 హాఫ్ చేయాలంటే మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది, 2 హాఫ్లు అయిపోద్ది. 3 పార్ట్స్ చేయాలంటే 2 చోట్ల కట్ చేయాలి. సో లెట్ ఇట్ బి P అండ్ Q. ఈ P, Q ఈ ఆర్డర్డ్ పేర్స్నే ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటాం. అంటే 3 పార్ట్స్ చేసే పాయింట్స్. అంటే P డివైడ్స్ AB ఇన్ ద రేషియో. చూడండి ఇక్కడేమో ఒక పార్ట్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ అయ్యింది, 1:2లో డివైడ్ చేస్తుంది. లెట్ Q డివైడ్స్ AB ఇన్ ద రేషియో 2:1. ఇది అంటే
సపోజ్ సెక్షన్ ఫార్ములానే మనం 1:2 రేషియోలో అంటే mx2 + nx1/m ఇందాక అనుకున్నాం కానీ ఫార్ములా సెక్షన్ ఫార్ములా దాన్ని మనం 1:2కి ఒకసారి 2:1 ఒకసారి చేసాం అనుకోండి, ఆ వచ్చిన 2 పాయింట్లనే ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్ అండి. 8 మార్క్స్ ఇస్తున్నాడు క్వశ్చన్ అది, ఇలా ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ అని. అలా కాకుండా ఫైండ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు అనుకోండి సపోజ్, ఇది ట్రైసెక్షనల్ ఇది. అలా కాకుండా 4 ఈక్వల్ పార్ట్స్ అంటే పి పాయింట్, క్యూ పాయింట్, ఆర్ పాయింట్. 4 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలంటే 3 పాయింట్స్ కట్ చేయాలి, 3 ప్లేస్లో కట్ చేయాలి. ఇవి ఎలా ఉంటాయి చూడండి రేషియో, ఇలా చూసుకున్నాం అనుకోండి 1:3 రేషియోలో ఉంటుంది, 1:3. లేదు ఇలా చూసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ క్యూ పాయింట్ 2:2 రేషియోలో ఉంటుంది, అంటే 1:1. అలాగే ఆర్ పాయింట్ 3:1 రేషియోలో ఉంటుంది. అట్లా చేయొచ్చు రేషియోస్ ఉపయోగించి. లేదు రేషియోస్ అది కొంచెం టిపికల్గా ఉంది అనుకున్నాం అనుకోండి, ఇలా ఫాలో అయిపోవచ్చు. ఎలాగంటే సపోజ్ 4 పాయింట్స్ ఏ బి పాయింట్స్, ఇక్కడ ఏదో పి అనుకున్నాం, ఇది క్యూ అనుకున్నాం, ఆర్ అనుకున్నాం, 4 పాయింట్స్ కట్ చేసేది. పి పాయింట్ కావాలనుకోండి, ఏకి బీకి మిడ్ పాయింటే కదా, సో మిడ్ పాయింట్ ఫార్ములా వేసేస్తాం. సెక్షన్ ఫార్ములా కన్నా మిడ్ పాయింట్ ఫార్ములా వేయడం ఈజీ. ఎందుకు? x1 + x2/2 y1 + y2/2 రెండు యావరేజ్ తీసుకుంటే సరిపోద్ది కాబట్టి. సో ఏకి బీకి మిడ్ పాయింట్ కడితే పి పాయింట్ వచ్చేస్తుంది. అట్లాగే పి పాయింట్కి ఏకి మిడ్ పాయింట్ కట్టామనుకోండి క్యూ పాయింట్ వస్తుంది. మళ్ళీ పీకి బీకి మిడ్ పాయింట్ కట్టామనుకోండి ఆర్ పాయింట్ వస్తుంది. అంటే ఈ 3a విచ్ డివైడ్స్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అని రాయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ట్రైసెక్షనల్ పాయింట్స్ అన్నప్పుడు సెక్షన్ ఫార్ములాలో ఈ రెండు ఇస్తాడు క్వశ్చన్లో, 2, ఏవో పాయింట్స్ ఇస్తాడు, 2 x1 x2/2. ఇక్కడ మనకు రేషియో ఇవ్వడం, మనమే తీసుకుంటాం. అలాగా ట్రైసెక్షనల్ పాయింట్స్ కాబట్టి 1:2 అని పెట్టి చేస్తాం. ఈ క్యూ కావాలనుకోండి 2:1 అని పెట్టి చేస్తాం. ఆ వచ్చే 2 పాయింట్లే ట్రైసెక్షనల్ పాయింట్స్ అవుతాయి. ఓకే అండి. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే ఇది కూడా ఒక ట్రయాంగిల్ ఇచ్చారండి. సపోజ్ ఏ అండ్ బి అండ్ సి. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఈజ్ x1 y1, coordinates of b is x2 y2 and coordinate of c is let it be x3 y3 అని తీసుకున్నాం. సెంట్రాయిడ్ అంటే ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే ఇక్కడ కొంచెం ఈ మీడియన్ ఇలా మిడిల్లోకి వెళ్ళేది, ఇలా మీడియన్లో గీసాం అనుకోండి, ఇక్కడ సెంట్రాయిడ్ జీ ఫామ్ అవుతుంది. సెంట్రాయిడ్ జీ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. మీడియన్ అంటే వెర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ ఫామ్ అయ్యే లైన్ మీడియన్ అంటాం. Suppose AD and BE, CF are the medians, they meet at centroid G. మీకు తెలుసు centroid G divides each median in the ratio 2:1. Toward the vertex is 2 parts, toward the side is 1 part అలా ఉంటుంది. ఆ సెంట్రాయిడ్ G ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఈజీ ఫార్ములా ఉందండి. ఎట్లా అంటే డెరివేషన్ ఎట్లా అంటే బీకి సికి మిడ్ పాయింట్ కట్టండి, డి పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఏ పాయింట్కి డి పాయింట్కి 2:1 సెక్షన్ ఫార్ములా వేసాం అనుకోండి, అప్పుడు సెంట్రాయిడ్ G వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సెంట్రాయిడ్ జీ డెరివేషన్ ఎట్లా అంటే బీకి సికి మిడ్ పాయింట్ కట్టాలి, అదే డి పాయింట్ అవుద్ది. ఇప్పుడు ఏడీ లైన్ మీద జీ అనేది 2:1 రేషియోలో ఉంది కదా, సెక్షన్ ఫార్ములా వేసేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే సెంట్రాయిడ్ జీ x1 + x2 + x3/3 అండ్ y1 + y2 + y3/3 ఇలా వస్తుంది పాయింట్. దీన్నే మనం సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటాం. x1 y1, x2 y2, x3 y3 3 పాయింట్స్ మనకి ఇచ్చేస్తారు క్వశ్చన్లో. ఇచ్చేసి ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటారు. అంటే ఈ ఫార్ములా వేసుకోవచ్చు. సెంట్రాయిడ్ కావాలంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, యావరేజ్ ఆఫ్ ఆల్ x కోఆర్డినేట్స్ అండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ y కోఆర్డినేట్స్ చేస్తే మనకి సెంట్రాయిడ్ వచ్చేస్తాయండి. ఓకే. నెక్స్ట్ మనకి పారలగ్రామ్ మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి. ఎట్లా అంటే సపోజ్ ఇలాగా ఒక పారలగ్రామ్ ఉంది, ABCD. సో ఇక్కడ ఏదో పాయింట్ ఇచ్చారు, ఇంకోటి ఏదో అన్నోన్ వాల్యూ ఇస్తారు. సో ఇన్ ద పారలగ్రామ్ రిమెంబర్ డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. రెండు లెంత్లు అంటే OA = OC అవుద్ది, అట్లాగే OB = OD అవుద్ది. అంటే ఏకి సికి మిడ్ పాయింట్ ఎంత వస్తుందో బీకి డికి మిడ్ పాయింట్ సేమ్ పాయింట్ అయ్యి ఉంటుంది. అందుకని సపోజ్ ఇక్కడ ఏదో పాయింట్స్ ఇస్తాడు, x1 y1 అండ్ x2 y2. ఈ పాయింట్ ఇచ్చాడు x1 y1, ఈ పాయింట్ ఏదో x2 y2, ఈ పాయింట్ ఏదో x3 y3, అలా పాయింట్స్ ఉన్నాయి.
ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ అంటారు. ఇంకా ఫోర్త్ వెర్టెక్స్ తెలియదు మనకి, దాన్ని ఏదో సపోజ్ పీ కామా క్యూ అని ఇచ్చారు, ఆ పాయింట్ ఏంటో అడుగుతున్నారు మనల్ని, వాట్ ఈస్ ద ఫోర్త్ వెర్టెక్స్ అని అడుగుతున్నారు. ఈ 3 ఉన్నాయి, సపోజ్ 2, 3, 4, 5, 9, అలా ఏవో ఇచ్చారు నెంబర్లు ఇచ్చి ఫోర్త్ వెర్టెక్స్ ఏమవుద్ది అని అడిగారు అనుకోండి. సపోజ్ అక్కడ ఏం చేస్తామంటే అలాంటప్పుడు ఏకి సికి మిడ్ పాయింట్ పెడతాం, మిడ్ పాయింట్ వస్తుంది. అట్లాగే బీకి డీకి కూడా మిడ్ పాయింట్ కనుక్కుంటాం. ఆ రెండు ఈక్వల్ చేసాం అనుకోండి, ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్ ఈక్వల్ చేసాం అనుకోండి, మనకు ఆ పీ కామా క్యూ అన్నోన్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, ఇలా కూడా మనం ఫాలో అవ్వచ్చు. లేదు అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక ఈజీ ట్రిక్ కూడా ఉందండి దీనికి. డీ కావాలంటే ఫోర్త్ వెర్టెక్స్ ఈ 2 ఎక్స్లో యాడ్ చేసి ఈ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే డైరెక్ట్గా x1 + x3 - x2 అంటే ఒక ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది, కామా అట్లాగే y1 + y3 - y2 ఇది. సో ఈ పాయింటే ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. నాట్ ఓన్లీ ప్యారలలోగ్రామ్, ఈ ఫార్ములా మనం రెక్టాంగిల్కి ఉపయోగించవచ్చు, రాంబస్ కూడా ఉపయోగించవచ్చు, ఎందుకంటే అవి కూడా ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయి కాబట్టి. డయాగోనల్స్ కూడా బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి ఫోర్త్ వెర్టెక్స్ కావాలంటే ఒక 3 వెర్టిసెస్ ఉండి ఫోర్త్ వెర్టెక్స్ కావాలంటే ఈ ఫార్ములా వాడచ్చు. అంటే డయాగోనల్లో 2 ఎక్స్లు యాడ్ చేసి ఈ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ 2 వైలు యాడ్ చేసి వైని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు వచ్చేదే ఫోర్త్ వెర్టెక్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ఓకే అండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ సో హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇఫ్ 3 వెర్టిసెస్ గివెన్. ఆడి మనం బేస్ హైట్ తెలుసు అనుకోండి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసేస్తాం. కానీ దీంట్లో కోఆర్డినేట్ సిస్టంలో ఓన్లీ కోఆర్డినేట్సే తెలుసు మనకి. అంటే పాయింట్ ఏ పాయింట్, ఆ ట్రయాంగిల్ ఏ పాయింట్తో ఫామ్ అవుతుందంటే x1 y1 x2 y2 అండ్ x3 y3 ఇలా 3 పాయింట్స్తోని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ ట్రయాంగిల్ ఏరియా అంతా అని అడిగారు అనుకోండి సపోజ్, దాన్ని మనం సపోజ్ డెల్టా అనుకుంటామండి. అప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ½ mod x1 ఇంటూ y2 - y3 ప్లస్ చూడండి x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ y1 - y2 మాడ్యులస్. మాడ్ ఎందుకు అంటే లోపల అంతా సింప్లిఫై అయిపోయిన తర్వాత ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఏరియా అనేది ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్లో ఉండదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, ½ mod x1 ఇంటూ y2 - y3. చూడండి ఇక్కడ 1 ఉందనుకోండి, 2 3లు వస్తాయి. ఇక్కడ x2 ఇంటూ y3 - y1, ఇక్కడ 2 ఉందనుకోండి, నెక్స్ట్ వచ్చేది సైక్లిక్ కదా, 3 1లో వస్తాయి. నెక్స్ట్ x3 ఇంటూ నెక్స్ట్ వచ్చేది y1 y2, అంటే సపోజ్ ఇలా సైక్లిక్ 1 2 3, 1 అలా 2 అవుద్ది, 2 ఏమో 3 అవుద్ది, 3 ఏమో 1 అవుద్ది, మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ y1 - y2 ఇట్లా. లేదు అనుకుంటే మనం ఈ ఫార్ములాను వాడుకోవచ్చు, ½ ఇంటూ ఇలా ఎక్స్లన్నీ ముందు రాసేయాలి, x1 x2 x3 మళ్ళీ x1, అట్లాగే y1 y2 y3 మళ్ళీ y1 ఇట్లా రాయొచ్చు. సో చూసుకుని ఇక్కడ ఏమవుద్దంటే ½ mod ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి, అంటే ఇది ఇంటూ ఇది, అంటే ఏమవుద్దంటే మనకి x1 y2 మైనస్ x2 y1 ఇట్లాగా. అలాగే ప్లస్ మళ్ళీ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా అంటే అండి x2 y3 మైనస్ x3 y2 ఇట్లా. అలాగే ప్లస్ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ x3 y1 మైనస్ x1 y3 ఇట్లా. సో ఇలా చేసాం అనుకోండి, అప్పుడు వచ్చేది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ఫార్ములా మనం ట్రయాంగిల్ కాదు, మన క్వాడ్రిలేటర్లు, పెంటగాను, హెక్సగాను ఏదైనా వాడుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. అలాగే 4 అనుకోండి, x4 y4 మళ్ళీ x1 y1. పెంటాగాన్ అనుకోండి, 5 సైడ్స్తో ఉన్నది, 5 వెర్టిసెస్తో ఉన్నది, x1 y1 x2 y2 x1 x2 x3 x4 x5 దాకా తీసుకోవచ్చు, మళ్ళీ x1. అట్లాగే ఇది పెంటాగాను, హెక్సాగాను, డెకాగాను దేనికైనా సరే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా వాడతామండి. కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా ఇవ్వలే, ఓన్లీ ఇది ఒకటే ఇచ్చారు. సో మనకి కాబట్టి ఈ ఫార్ములా వాడుకోవడం మంచిది. అట్లాగే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ని అడగచ్చండి. సపోజ్ ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఏంటి అని అడగచ్చు. అంటే ఏ బి సి డి ఫైండ్ ద క్వాడ్రిలేటర్లు అని. క్వాడ్రిలేటర్ ఏరియా మనకి ఇవ్వలే, కాకపోతే ఏ అండ్ సిని జాయిన్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఏబిసితో ఒక ఏరియా కట్టేస్తాం. ఏబిసి సపోజ్ x1 y1 x2 y2 x3 y తీసుకుని ఈ ఏరియా కట్టేస్తామండి, ఏరియా వచ్చేస్తుంది. అట్లాగే మళ్ళీ సెకండ్ టైము ఏ పాయింట్, సి పాయింట్, డి పాయింట్ తీసుకుంటాం, తీసుకుని ఈ ట్రయాంగిల్ ఏరియా కడతాం.
సో ఫైనల్గా రెండు యాడ్ చేసాం అనుకోండి మొత్తం క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చేస్తుంది. అంటే 2 సార్లు ట్రయాంగిల్ ఏరియా చేయాలన్నమాట. ఇఫ్ యూ ఆస్క్డ్ టు ఫైండ్ యాజ్ ఏ ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, take any one diagonal and first of all calculate the area of ABC and later on calculate the area of ACD and combine both. యాడ్ చేసాం అనుకోండి రెండుని. సో యూ విల్ గెట్ ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇదండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ స్లోప్. లాస్ట్ ఎక్సర్సైజ్ మొత్తము స్లోప్ మీద ఉందండి. ఇవన్నీ కాన్సెప్ట్ కొంచెం ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఒకసారి వినిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ కూడా విన్నారనుకోండి ఈ చాప్టర్ మొత్తం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్. స్లోప్ ఆఫ్ ఎ లైన్. స్లోప్ అంటే సపోజ్ ఇన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్, ఇది ఎక్స్ డాష్, వై డాష్ అన్నాం కదండి. సపోజ్ ఎ లైన్ ఈజ్ పాసింగ్ లైక్, సపోజ్ ఒక లైన్ లా పోతుందండి. ఆ లైన్, ఈ లైన్ ఏమైందంటే మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ థీటా. దాన్ని ఇంక్లినేషన్ అంటాం. అంటే ఒక లైన్ ఇలా ఉంది, దీని ఎక్స్ యాక్సిస్ని ఏవో ఈ థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దానికి స్లోప్ ఏమవుద్ది, స్లోప్ ఈజ్ డినోటెడ్ బై ఎం ఈక్వల్ టు tan థీటా. ఇలా అనమాట. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా tan థీటా. స్లోప్ అంటే మీరు వినే ఉంటారు ఎప్పుడైనా సరే, చిన్నపిల్లలు జారబల్లే జారినప్పుడు చూడండి, లేదా మనం బైక్ ఎక్కించడానికి ఇంటి ముందు స్టెప్స్ మీద ఎక్కించలేం కాబట్టి కొంచెం స్లోప్లో పెట్టుకుంటూ ఉంటాం జారడానికి. బైక్లు అయి పైకి నడిపించుకోవడం కోసం వీలుగా ఉండేదే దాన్ని స్లోప్ అంటాం. అంటే ఇలా 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 ఉంటుంది అనమాట. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ హైటు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్లోప్ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యాంగిల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆపోజిట్ సైడ్ దీని అడ్జసెంట్ సైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అడ్జసెంట్ పెరిగిందనుకోండి స్లోప్ తగ్గుద్ది, హైట్ పెరిగిందనుకోండి స్లోప్ పెరుగుద్ది. అంటే ఈ ఆపోజిట్ టు అడ్జసెంట్ సైడ్ మీద డిపెండ్ అయి ఉంది. ఆపోజిట్ టు అడ్జసెంట్తో మనం రాసే ట్రయాంగిల్ ట్రిగ్నోమెట్రీ రేషియో ఏది అంటే tan థీటా. అందుకని స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి అంటే tan థీటా అండి. అంటే సపోజ్ క్వశ్చన్లో ఏ లైన్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees with the positive direction of x axis, then the slope of the line is అంటాడు. అప్పుడు tan 30 పెట్టుకోవడమే. tan 30 degrees ఈక్వల్ టు 1/√3. సో స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ 1/√3 అట్లా. సో మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees with the positive direction of x axis, then the slope of the line is అని అడిగారు అనుకోండి, tan 60 degrees is √3. సో స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ √3 అట్లా రాస్తాం. అలా కాకుండా సపోజ్ వీ డోంట్ నో ద యాంగిల్ బట్ వీ నో ద పాయింట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ. ఈ లైన్ అనేది సపోజ్ x1 y1 x2 y2 పాయింట్లోంచి వెళ్ళిపోతుంది. వీ డోంట్ నో ద యాంగిల్. మనకి యాంగిల్ తెలియదు. యాంగిల్ తెలితే tan థీటా ఉపయోగిస్తాం. యాంగిల్ తెలియదు. ఇది 2 పాయింట్లు తెలుసు ఏ పాయింట్ల నుంచి వెళ్ళిపోతుందో. అప్పుడు స్లోప్ కావాలి అంటే దెన్ యూ కెన్ యూజ్ ద ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములా వాడాలి. డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్, ఇది ఫార్ములా. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 4,5 ఆర్ 9,6 అన్నారు. ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. 4,5 అండ్ 9,6 పాయింట్లోంచి వెళ్ళిపోయే లైన్కి స్లోప్ ఏంటి అని అడిగారు. సేమ్ y2 మైనస్ y1 బై y2 అంటే 6, y1 అంటే 5, 6 మైనస్ 5 బై 9 మైనస్ 4 అంటే 1/5 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ అట్లా. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 రాసుకోవాలి. లేదు అలా కూడా కాదు, ఒక ఈక్వేషనే పేరు ఇచ్చారు. ఈ ఈక్వేషన్ పేరు ఏంటి అంటే సపోజ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు స్లోప్ ఏంటని అడిగారు. ఆ లైన్ ఈక్వేషన్ ఇచ్చి అప్పుడు ఫార్ములా ఏమవుద్దంటే -a/b. ఇది అంటే సపోజ్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ 2x ప్లస్ 5y మైనస్ 6 ఈక్వల్ టు 0 అన్నారు. అప్పుడు స్లోప్ ఏమవుద్ది అంటే -2/5 మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ -2/5 అవుద్ది అనమాట, -a/b. కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఈ రెండు ఇవ్వలే, ఓన్లీ ఇది ఒక్కటే ఇచ్చారు. ఇది ఒకటే ఫాలో అయినా సరిపోద్ది. మీకు ఏమైనా కొంచెం డెప్త్ ఇచ్చి బిట్స్ 1 మార్క్ అట్ ఇవ్వాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇస్తే కనుక ఉపయోగపడుతుంది. చిన్న కాన్సెప్టే కాబట్టి. యాంగిల్లో ఉంటే tan థీటా ఫార్ములా వాడాలి. ఈక్వేషన్లో ఉంటే -a/b మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్.
లేదు పాయింట్లో ఉంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈ ఫార్ములా వాడుకుంటే మనకి స్లోప్ వస్తుంది. ఓకే అండి. సో ఇది బ్రీఫ్గా మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్. ఓకే అండి, మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఎక్సైజ్ 1 నుంచి ఎక్సైజ్ 4 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.